చార్లీ క్రీక్ చికాగో పట్టణంలో ఆర్లింగ్స్టన్ హైట్స్, ఇలినాయిస్లో జన్మించాడు. అతని తల్లి హాస్పిటల్లో కౌన్సిలర్గా పనిచేస్తుంది. తండ్రి ఆర్కిటెక్ట్గా ఉన్నారు. చార్లీ ఆ కుటుంబంలో ఏకైక కుమారుడు. చార్లీ చర్చికి తరచుగా వెళ్తూ ఒక ప్రొటెస్టెంట్ కుటుంబంలో పెరిగాడు. 11 ఏళ్ల వయసులోనే క్రీస్తు పట్ల లోతైన విశ్వాసం అనుభవాన్ని పొందాడు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఈ అనుభవం ఆయన ప్రపంచ దృష్టిని ప్రభావితం చేసింది. చార్లీ హైస్కూల్లో తెలివైన ఒక పోరాట భావన కలిగిన విద్యార్థిగా పేరొందాడు. అతని యవ్వనంలోనే మతాన్ని, రాజకీయాన్ని వేరుగా చూసేవాడు. అతను బాయ్ స్కౌట్స్లో చేరి క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నాడు. ఈగిల్ స్కౌట్ అవార్డును అందుకోవడం అతని జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి. అది తనకు తానుగా ఉన్నత ప్రమాణాలకు నిర్దేశించుకోవడానికి నాంది పలికింది. చార్లీ రొనాల్డ్ రీగన్ యొక్క ప్రసంగం టీవీలో ఏకాగ్రతతో చూస్తున్నాడు. అతని మాటల్లో చార్లీ కేవలం ఒక రాజకీయ నాయకుడు కనిపించలేదు, అమెరికా భవిష్యత్తుకు ఒక మార్గదర్శి కనిపించాడు. ఆ ఆదర్శం నగరం యొక్క కళ చార్లీ మనసులో బలంగా నాటుకుపోయింది. 15 ఏళ్ల వయసులో బరాక్ ఒబామా ఎన్నిక గురించి వార్తాపత్రిక ముఖ్యాంశాన్ని చదివినప్పుడు చార్లీలో ఒక అసంతృప్తి మొదలైంది. అతను చూసిన రీగన్ అమెరికాకు వర్తమానానికి మధ్య దూరం పెరుగుతోందని భావించాడు. రీగన్ నుంచి పొందిన స్ఫూర్తి ఇప్పుడు చార్లీకి ఒక కవచంలా మారింది. తన దేశ చరిత్రను తప్పుగా బోధిస్తున్నారని భావించినప్పుడు అతను మౌనంగా ఉండలేకపోయాడు. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్నది చార్లీ కల. కానీ విధి అతని కోసం మరొక మార్గాన్ని నిర్దేశించింది. యుఎస్ మిలిటరీ అకాడమీలో అతనికి సీట్ రాలేదు. తనలోని నాయకత్వ లక్షణాలు ప్రదర్శించడానికి చార్లీకి పెద్ద వేదిక అవసరం లేదు. ఒక చిన్న సమస్య కూడా అతనికి అవకాశంగా మారింది. హాస్టళ్ల కుకీ ధరల పెంపును అతను ఖండించాడు. తన పోరాటానికి అక్షర రూపాన్ని ఇవ్వాలని చార్లీ నిర్ణయించుకున్నాడు. ఆర్థిక శాస్త్ర పాఠ్య పుస్తకాల్లోని ఉదారవాద పక్షపాతం గురించి ఒక వ్యాసాన్ని రాశాడు. ఆ వ్యాసం బ్రైట్ బోర్డ్ వంటి వెబ్సైట్లో ప్రచురితమై అతనికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. రాజకీయ క్రియాశీలత అతనికి ఉత్సాహాన్ని మరియు ఒక ఉద్దేశాన్ని ఇచ్చింది. ఒక అనుభవజ్ఞుడి నుండి లభించిన ప్రోత్సాహం అతని మార్గాన్ని సుమగం చేసింది. టీ పార్టీ అభ్యర్థి బిల్ మాంటిగోమరీ కలుసుకున్నాడు. మాంటిగోమరీ అతని ఉత్సాహాన్ని చూసి అతన్ని పూర్తిగా రాజకీయ కార్యకర్తగా మారమని ప్రోత్సహించాడు. 2012లో ఇద్దరూ కలిసి టర్నింగ్ పాయింట్ USA అనే సంస్థను స్థాపించారు. అమెరికాలోని రాబోయే తరం నాయకులను సాంప్రదాయవాద భావజాలంతో ప్రభావితం చేయాలనే లక్ష్యంతో దీన్ని స్థాపించారు. Trust me, we are just getting started. అవకాశం కోసం ఎదురు చూడడం చార్లీ నైజం కాదు, అవకాశాన్ని సృష్టించుకోవడం అతని పద్ధతి. చార్లీ ప్రతినిధుల గుంపులోంచి వెళ్తూ మెగా దాత పోస్టర్ ప్రీస్ను కలిసి తన స్టార్టప్ ఆశయాన్ని వివరిస్తాడు. టర్నింగ్ పాయింట్ USA వేగంగా కళాశాల ప్రాంగణంలో విస్తరించింది. ప్రశంసలు మరియు విమర్శలు రెండింటినీ రేకెత్తించింది. అతను సాంకేతికత యొక్క శక్తిని గుర్తించాడు మరియు దాన్ని తన సందేశాన్ని విస్తరించడానికి ఉపయోగించుకున్నాడు. చార్లీ టర్నింగ్ పాయింట్ USA యొక్క మొదటి చర్చ సిరీస్ గురించి అప్డేట్ చేస్తూ ఫేస్బుక్ లైవ్ వీడియోను రికార్డ్ చేస్తాడు. అతని కృషికి త్వరలోనే రాజకీయ నాయకుల నుండి గుర్తింపు మరియు మద్దతు లభించింది. చార్లీ ఇలినాయిస్ గవర్నర్ బ్రూస్ రౌనర్ను కలుస్తాడు. జాతీయ మీడియా అతన్ని గుర్తించి చార్లీకి ఇకపై కేవలం ఒక విద్యార్థి కాదు, ఒక రాజకీయ గొంతుగా అని అతన్ని అభివర్ణిస్తారు. కాలక్రమేణా అతను ఎరికా ప్రాంజ్వేని కలిశాడు. ఆమె జీవితంలో మరియు విశ్వాసంలో అతని భాగస్వామ్యం అయ్యింది. I promise to always fight for our future. వారి వివాహం ఒక కొత్త అధ్యయనాన్ని గుర్తించింది. విశ్వాసం, కుటుంబం మరియు లక్ష్యం కలిసిపోయాయి. అతని ఎదుగుదల వేగంగా ఉంది. అతను దేశంలోనే అతి చిన్న వయస్కులోనే రాజకీయ వ్యాఖ్యాతలలో ఒకరిగా నిలిచారు. తన ఆలోచనను విస్తృత ప్రేక్షకులకు చేరవేయడానికి అతను రచనను ఒక ఆయుధంగా ఎంచుకున్నాడు. చార్లీ తన మొదటి పుస్తకం టైమ్ ఫర్ ఏ టర్నింగ్ పాయింట్ ఆవిష్కరించాడు. అతన్ని కొందరికి తరచుగా వివాదాస్పదంగా ఉండేవాడు.
అతను ఘర్షణకు భయపడలేదు. అతను ఎక్కడికి వెళ్ళినా చర్చ మరియు నిరసన అతన్ని We అనుసరించాయి. need to focus on policies that uplift every single citizen, not just a select few. అతని గొంతు రేడియో తరంగాల ద్వారా లక్షలాది ఇళ్లకు చేరింది. అతని రాజకీయ విశ్వాసాలు అతని మత విశ్వాసాలతో మరింతగా పెనవేసుకుపోయాయి. క్రీస్తు మరియు దేశం ఒక్కటి అని ప్రకటిస్తాడు. ఇది కేవలం ఒక సంస్థ ప్రారంభం కాదు. చార్లీ రాజకీయ ప్రయాణంలో ఇది ఒక కొత్త అధ్యాయం. అతని దృష్టిలో అమెరికాకు రక్షించడం అంటే దాన్ని క్రైస్తవ మూలాలను రక్షించడమే. దేశభక్తి, దైవభక్తి ఇప్పుడు ఒక్కటయ్యాయి. ట్రంప్ యొక్క అమెరికా ఫస్ట్ నినాదానికి చార్లీ ఒక తాత్విక రూపాన్నిచ్చాడు. అది అమెరికా యొక్క జాతీయ గుర్తింపును, దాని సాంప్రదాయ విలువలను అన్నింటికంటే ముందు ఉంచాలనే ఒక శక్తివంతమైన పిలుపు. అతని వ్యాఖ్యలు తరచుగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. అతని మాటలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. విమర్శలు ఉన్నప్పటికీ అతను తన మార్గం నుండి వెనుదిరగలేదు. చార్లీ తన రెండవ పుస్తకం ది మెగా సిద్ధాంత్ను ఆవిష్కరిస్తాడు. అతని ప్రభావం పెరుగుతూనే ఉంది. కొత్త తరం నాయకులను ప్రేరేపిస్తూ చార్లీ గవర్నర్ అభ్యర్థి జేడీ వ్యాన్స్తో కలిసి ర్యాలీలో పాల్గొంటాడు. We'll take our campuses for Trump. Owen Hacks. తన వ్యాఖ్యలు మరింత ద్రవణంగా మారాయి. అతని మద్దతుదారులను ఉత్తేజపరుస్తూ మరి అతని విమర్శకులను భయపెడుతూ అతని ప్రభావంతో పాటు అతని సంపద కూడా పెరుగుతుంది. 2020 ఎన్నికల తర్వాత అతను ఫలితాలు సవాలు చేయడంలో చురుకైన పాత్ర పోషించాడు. జనవరిలో 6 సంఘటనల తర్వాత అతను తన పాత్ర గురించి ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. అతని చర్యలు కాంగ్రెస్ దర్యాప్తుకు దారితీశాయి. అతని సంఘటనలు తరచుగా తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను ఆకర్షించాయి. Gentlemen, if I could just have your attention. Thank you all for coming out today. తన చివరి పర్యటనకు ముందు చార్లీ ఆశాజనకంగా మరియు శక్తివంతంగా ఉన్నాడు. అతను ఎక్కడికి వెళ్ళినా అతని ఉత్సాహభరితమైన స్వాగతం లభించింది. బహిరంగ యుద్ధాలు ఉన్నప్పటికీ చార్లీ తరచుగా నిశ్శబ్ద ప్రార్థనకు తిరిగి వచ్చేవాడు. దేవుళ్ళు బలాన్ని కోరుకునేవాడు. అతని చివరి ప్రసంగం ఉత్సాహంతో ప్రారంభమైంది. Future we build hand in hand for everyone. ఒక సాధారణ ప్రశ్న ఒక విషాదకరమైన క్షణానికి దారితీసింది. How do you reconcile your current stance with your previously stated positions on this issue? ఆ నిశ్శబ్దాన్ని ఒక తుపాకీ శబ్దం ఛేదించింది. ఒక క్షణంలో ఒక రాజకీయ ర్యాలీ ఒక విషాద స్థలంగా మారింది. ఆశ యొక్క చివరి కిరణం కూడా వేగంగా మసకబారింది. అతని కుటుంబం యొక్క ఆశలు అడియాశలయ్యాయి. దేశం ఒక యువద్రవణ నాయకుడిని కోల్పోయింది. సెప్టెంబర్ 10, 2025న అనుకోని సంఘటన జరిగింది. యూటా వేలీ యూనివర్సిటీ క్యాంపస్లో ఎప్పటిలాగే అమెరికా కంబ్యాక్ టూర్ అనే కార్యక్రమంలో చార్లీ పాల్గొంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. Welcome, graduates, families, and friends, to this momentous occasion. Today we're going to talk about the American Comeback Tour. We're here today to celebrate all of our accomplishments this past year and look forward to the future. Hello, nice to meet you, Anonymous. Thank you. Nice to meet you too. Yeah, I believe in part of the essence of the Civil Rights Act went way too far, way too wide. Oh, how did it go too far? Well, for example, it created an entire civil rights leviathan that gave us affirmative action. Civil rights leviathan? Yeah, so if you can let me finish 3 words in. Sorry. It allowed the Department of Justice to go after people that have different skin color, aka white people, and prevent them from getting jobs in college admissions. You have a job. I'm sorry? You have a job. You're right, I do. Right, but just until Trump came around.
came around until the Supreme Court decision. Thanks to the Civil Rights Act, if you have white skin color, it's much harder to get into a college than if someone has black skin color. It's much harder. And that's why we believe this initiative will truly make a difference in our community. We are committed to seeing this through. Yeah, so it's a very challenging topic. I think the first thing to recognize is that there's no silver bullet. What do you believe the role of artificial intelligence should be in the future of education, and how can we ensure equitable access for all students? I'm here to say that the future is bright and we are just getting started. And so my follow-up question is, how do you plan to address the long-term sustainability of this initiative? How do you feel about the current market trends? How about this? If you have higher test scores, it's a much harder pool, largely thanks to the precedent set by the Civil Rights Act. What is happening? Run! What do we have here? Looks like a footprint. Let's get a cast of that. ప్రతి మనిషికి మిత్రులు ఉన్నట్టే శత్రువులు కూడా ఉంటారు. అలాగే చార్లీ కిర్క్ కూడా అనేక మంది శత్రువులు ఉన్నారు. యూటా వ్యాలీ యూనివర్సిటీలో అమెరికన్ కంబ్యాక్ టూర్ అనే ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు టైలర్ జేమ్స్ రాబిన్సన్ అనే వ్యక్తి అతన్ని షూట్ చేసినట్టుగా ప్రాథమిక నిర్ధారణలో తేలింది. చార్లీ కిర్క్ యొక్క ప్రసంగాలు అతను చేసే పోరాటం నచ్చకనే అతను కాల్చాడని కొంతమంది అంటున్నారు. అసలు వాస్తవానికి అతను ఎందుకు చంపాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.